హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మోస్ట్ లవ్డ్ వన్స్. ఏంటండి నేను ఎక్కడున్నాను, ఫుల్ వెనకంత గ్రీనరీ ఉంది అని అనుకుంటున్నారా? నేనైతే మా ఊర్లో ఉన్నా, మా బాబాయ్ వాళ్ళ పొలానికి వచ్చామన్నమాట. నేను ఒక్కదాన్నే కాదు, ఇంకా మా చెల్లెళ్ళు వాళ్ళు కూడా వచ్చారు. రండి రండి, ఇదిగోండి మా చెల్లెళ్ళు కూడా వచ్చారు. వేసుకో పర్లేదు. చూడండి, ఫుల్ వర్షం పడిందనమాట. ఫుల్ బురద బురదగా ఉంటే చెప్పులన్నీ అక్కడ ఒక బైక్ కనిపిస్తుంది కదా, అక్కడ పెట్టేసి వచ్చేసినాము. అంతా నడుచుకుంటూ వచ్చినాము. చూడండి, కాళ్ళు ఇలా పెడుతుంటే లోపలికి వెళ్ళిపోతుంది అనమాట కాళ్ళు. చూడండి, మీరు చూడొచ్చు. ఈరోజు మా వీడియోగ్రాఫర్ అయితే నూతన అనమాట. అందరికీ తెలిసిందే నూతన. తనకి వేపాకు కావాలంట, అంతా పెంచుకోవడానికి ట్రై చేస్తా అంటే చాలా పెయిన్ ఉంది. హైట్ ప్రాబ్లం అండి. ఇట్లా ఎవరైనా తీసిస్తే ఇప్పుడు కోసుకుంటాం అనమాట. తను తినాలంట. ఇంటి నుంచి వచ్చేటప్పుడు బోర్ కొడుతుందని చెప్పి మా తాత షాప్ లో లాలీపాప్లు అయితే తీసుకున్నాము. ఆ పాప తినేసింది. మేము ఇంకా తింటానే ఉన్నాం. అందరికంటే హైయెస్ట్ నాదే, నేను ఎక్కువ ఉంది. ఎందుకంటే రోడ్ అంతా మాట్లాడుకుంటూనే వచ్చినాం కాబట్టి. అంటే మేము మాట్లాడలేదండి, అందుకే తినేసామండి. అయితే ఇదైతే ఎక్కువే తినడానికి అడిగింది కాబట్టి వెళ్ళేటప్పుడు ఇంకొన్ని తెంపుకొని వెళ్తాం. తీసుకోబోతా, తినుకో. పండగ చేసుకొని మేము వచ్చినాక చూడండి పొలం ఎలా అయిపోయిందో. అక్కడ చూడండి, ఇక్కడ చూడండి, తొక్కి మా బాబాయ్ పొలంలో ఇక్కడైతే మామిడి చెట్లు వేసారనమాట. ఆ టెంకాయ చెట్టు మాదే కదా, మాకు తెలీదు. మాదేనంట, అది కూడా తెలియదు నాకు. ఆ టెంకాయ చెట్టు, ఇంకా బాదం మామిడి చెట్లు, ఆ చెట్టు బాదం చెట్లు, అవన్నీ మాదేనంట. ఈ పోమోగ్రానైట్, గోవా, ఇంకా అక్కడైతే కష్టంతో నడుస్తూ ఉన్నాము. ఈ మామిడికాయలు నాటినప్పుడు మామిడి చెట్లు నాటినప్పుడు ఇవి నాటినాము. ఇవైతే బాగా పెరిగాయి. పూలు కూడా ఏమో రాలేదు. చిన్నగా ఉన్నాయి, అన్ని మాలాగే ఉన్నాయి. చూడండి, పోమోగ్రానైట్ పువ్వు అక్కడ మీరు చూడొచ్చు. పోమోగ్రానైట్ చిన్నగా కాసినాయి. ఇంకా అటు సైడ్ కూడా చూస్తే మామిడి తోటే ఉందండి. ఇంకా అటు సైడ్ కాలీఫ్లవర్ వేసాడు. అటు సైడ్ అయితే కాలీఫ్లవర్ వేసాను. ఆ సైడ్ వెళ్దాం, వీడియో ఆ సైడ్ కూడా వెళ్ళి చూసొద్దాము. అంతా చూపిస్తాం. చూడండి, ఇంకా మా కాలు అయితే ఇంకా చెప్పులు వేసుకొని వచ్చింటే ఇంకా ఈ రోజే ఇక్కడ కాలు వచ్చామండి. ఇంకా ఇది కూడా మామిడి తోటేనండి. ఇది కూడా మందే అనమాట. ఇక్కడ కూడా వేపాకు ఉంది. వేప చెట్టు, ఇవన్నీ వేప చెట్లేనండి. చూడండి, కాళ్ళు అయితే ఎంత యాపకి ఇష్టమైనంత మాత్రాన కాలికేసుకొని తిరుగుతాను. అయ్యో సారీ అక్క, చూసుకోలే. మాకు చెప్పలే అవసరం లేదు. చూడండి, చెప్పు తయారైపోయింది. ఇంకా అక్కడైతే మా డాడీ ఉన్నారు. అక్కడ మా బాబాయ్ ఉన్నారు, వర్క్ చేస్తున్నారు. వెళ్ళి చూద్దాం ఏం చేస్తున్నారు. ఇంకైతే ఖాళీ పొలంలోకి అయితే వచ్చేసాం. అది చూడండి, మా బాబాయ్ ఉన్నారు. ఏం చెప్పాలో తెలీదు. హాయ్ చెప్పండి పెద్దప్ప. బాబాయ్ హాయ్. ఉండేది నేను తీస్తా, వీడియో కోసం తీస్తాను. జుడు పెరిగేసి ఏళ్ళతో పెరుకని చెప్పి తేజు పైన పెరుకుతుంది కాదు. వీడియో కోసం చూడండి, వేరుతో పెరికేసాను. ఇటుది వీళ్ళనేమి నేను కానీ చేస్తానండి. ఇక్కడ ఏదో ఒకటి ఉంది, పీకేద్దాం. వద్దులే, నేను పీకాను. ఎంత మంచిగా పీకాను. కష్టపడి నేను పీకానండి. నేను పీకినా అండి. సైడ్కి వేసుద్దాం.
వీడియో తీసి మరి పీకానంటే నేను గ్రేటే కదప్ప. వీడియో తీస్తే ఏం పీకలాను, వీడియో కోసమే పీకి. అక్క చూడండి గైస్, కష్టపడి నేను ఒక్కతే ఎంత పీకాను. వీళ్ళున్నారు ఖాళీ నిల్చుకొని మాటలు చెప్పుకుంటా ఉన్నారు. ఈ అక్క చూడండి గైస్ ఎన్ని పీకిందో. అన్నీ నాతో పోలిస్తే చూడండి నాదే పెద్దది. అత్త అసలు తను పీకిందే కాదు, అది తేజు ఇందు పీకిండేదని తన పేరు చెప్పుకుంటా అంది. చూడండి ఒక్కో దావుల్లో ఒక్కొక్కరు వస్తున్నారు. నేను ఏ దావా వీడియో తీయాలో మీరే చెప్పండి. యాక్చువల్లీ అలా వెళ్ళుంటే ఈజీ. సరే ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. గైస్ చూసారు కదా, అదైతే మా పొలం అన్నమాట. ఇక్కడ మా బావి కూడా ఒకటి ఉంది, అది చూపించడానికే వస్తుంది. ఇదిగోండి దగ్గరకు వచ్చేసాం. వీళ్ళంతా ఆడాడ వచ్చారు. ఉన్నాయండి, మీరైతే చూడొచ్చు. లేదు చూపిస్తా. వాటర్ ఉందండి, చాలా బాగుంది. చూడండి వాటర్ అయితే కనిపిస్తుంది కదా, కొంచెం పైగానే ఉంది, జాగ్రత్తగా ఉండాలి. ఈ బావి కూడా బాబాయ్ వాళ్ళే అనమాట. బాబాయ్ అంటే పెద్ద గుర్తు వచ్చింది. బాబాయ్ అంటే ఎవరో కాదండి, ఈ పాప వల్ల వీళ్ళదే తేజస్వి. అందరిది లేండి. నేను అసలు తను ఇంట్రొడ్యూస్ చేయడమే మర్చిపోయాను. అంతే అండి, తేజస్వి. ఈ బావిలో ఉన్న మా వాటరే మోటార్ వేసుకుంటే ఆ పొలానికి వాడుకుంటారు అన్నమాట. మనం ఎక్కువగా ఇక్కడ ఉన్నాం కాబట్టి మనకు అంతగా తెలీదు, చెప్తే వింటాం అంతే. ఓ ఇలానా కూర్చుందండ్రా, ఇలా అని చెప్తే ఓ అవునా సరే అని చెప్పి అది ఇక్కడ కాపీ రైట్ చేస్తాం అంతే. ఒకరోజు మేము ఉండి చూసిన వాళ్ళేం కాదు. హే మీకు గుర్తులేదేం, లాక్డౌన్ అయితే మేమే అక్కడంతా క్లీన్ చేసామండి. అవును, దాని మీద కూర్చొని ఆ చెట్టు కింద మేమైతే గుడిసెలు కూడా గుడిసెలు భలే కట్టామండి. చెట్టు కింద బిందెలో వాటర్ పెట్టుకుని గుడిసెలు కట్టుకున్నాం. యాక్చువల్లీ మేము పుల్లలు ఆకులు పెట్టుకుని గుడిసెలు కట్టుకున్నాం. మేము దాంట్లో పట్టంలేండి. రండి మా ఊరి కొండ అయితే చూద్దాం. అక్కడైతే శివుడి ఆలయం ఉంటుంది, అగస్తీశ్వరుడు. ఓ అమ్మ ఏం పరిగెత్తా అన్నారు పెట్టిండేదా. ఐ సెడ్ నో. ప్రతిష్ఠించినారండి. చెంబు లేదు, కావాలంటే ఆ బావిలో పోయి దుంకేయండి కడుక్కోవడానికి. ఇంతకంటే దారుణమైన మాటలు ఇంకేమన్నా ఉంటాయా అండి? ఇంక పోతాండం. తినేసిందండి ఈ పిల్ల. ఏవో ప్రయోగాలు చేస్తున్నారు, అవేం ఫలించట్లేదు. గాయస్ ఇది మీకోసమే, మీకోసం వేస్తానండి మళ్ళీ. తిను కెమెరా మీద దానికోసం కంటే మా మీద ఎక్కువ వేస్తుంది. ఇంకైతే బయలుదేరుతున్నాం, రిటర్న్ అవుతున్నామండి ఇంటికి. మా బాబాయ్ కూడా బాగా చెప్పేసిన బాబాయ్ బాయ్ పోయేస్తాం. దేనికి ఒక ఇంకా మధ్యలో అయితే జాంపళ్ళ చెట్లు ఉన్నాయండి, మీరు చూడొచ్చు క్లియర్ గా. చిన్నగా పిందులు కూడా కాసాయి. రాజాలింగో రాజాలింగా ఏమంటే ఆ పాటలంతా పాడేస్తున్నారండి మాకు. ఇంకా వీళ్ళైతే ఈ చెట్లు ఎక్కరండి, అందుకే చూపిస్తున్నాం. చెట్టు లెక్కగల చిన్నప్పుడు అయితే ఎక్కే వాళ్ళం. చిన్నప్పుడు అక్కడికి అక్కడ ఆ పక్క శని వాళ్ళ ఇంట్లో మల్లెపూ చెట్టు. గురు దానిపైన ఇంకా ఫుల్ మెమరీ. మీరు చూస్తే అక్కడ ప్లేట్ ఉందండి, ఎక్కలేకపోతున్నాం. ఆ చెట్టు అయితే బాదాం అండి, బాదాం చెట్టు. ఎవరో ప్లేట్ పెట్టినారు. బాదం ఆకులు పిక్కొంబదమ్మా, ఎందుకున్నాయి కదా యాపాకులు పిక్కవోలా ఫస్ట్ అది చేద్దాం కదా. వీళ్ళైతే అప్పటి నుంచి వేప ఇవంతా అయితే నా ఓనీలో చూడండి ఎంత వేపాకు ఉంది, అయినా చాలు. అది నీకు కూడా సరిపోదు. అది నిజమే. అవును, దేనికి వేపాకు? వేప దేనికి? అయితే ఏదో
ఫేస్ పౌడర్ అయితే చేయాలంటున్నారు. మరి చేస్తే నేచురల్ నీమ్ పౌడర్ చేస్తున్నామని. అది కూడా వీడియో తీసి చెప్తుంది మా అక్క. బయట దొరికే ఆర్టిఫిషియల్ నీమ్ పౌడర్ కాకుండా అక్క ఇక్కడైతే నేతగా అంటే ఏమది అట్లున్నాయి, ఇవైతే బాగుంటాయి కదా గాయస్. ఏమది చిగురు వచ్చినాయి కదా అక్క, చిన్న చిన్న ఆకులు, బాగుంటుంది కదా తినేయడానికి కానీ. గాయస్ వాళ్ళు ఎప్పుడు తిని 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 ఇంకా ఏమవుతుందో అయితే తెలియట్లేదు. ఫుడ్ మాత్రం తిందండి. ఇట్లా ఆకులు అయితే అవి తినాలనిపిస్తుంది. నాకు ఈ గుంత చూస్తుంటే మంజునోల్ బాయ్స్ లో గునా కేవ్స్ ఉన్నట్టుంది అనిపిస్తుంది. మీకు కూడా అట్లా అనిపిస్తే కమెంట్ చేయండి. ఇరుక్కుపోయిందండి ఐ మీన్ ఇక్కడ చూడండి, తను మా అక్క ఏదో చేసేకపోయి ఏదో చేసేసింది. తనకు వీడియో తీయడం రావట్లేదండి, ఎట్లా పడితే ఎట్లా పెట్టుకుంటాను. యాక్చువల్లీ వీళ్ళంతా మనుషులు కాదండి, నేను ఒకదాన్నే. ఓకే, ఒక దేవత. వాళ్ళకి వాళ్ళే డప్పు కట్టుకోవడం ఏంటంటే వాళ్ళకి వాళ్ళే ఎగ్జాక్ట్లీ తను డప్పు ఎప్పుడు కొట్టుకుంటది. నేను జస్ట్ వీడియోలో డప్పు కొట్టినానంటే. ఏం చెప్పాలో తెలియట్లేదండి. ఒక మాటతో మైకకి ఏమైపోయింది నాతో పాటు మా అక్క కూడా క్విచ్ హాస్పిటల్కి వస్తుందండి. అవును, నేను డ్రాప్ చేయాలి కదా. అవునండి, నా బెడ్ పక్కలోనే మా అక్క బెడ్. అదే చెప్పడానికి కేజీ వెళ్తున్నాను, అంతే ఏం లేదు. ఇంకైతే బురద అయితే వెళ్ళింది. మా చెప్పులు బ్యాగ్ అండి ఇదైతే. అది నేనే తీసుకొచ్చానండి. అవునండి, వాటర్ బాటిల్ అయితే వచ్చినప్పుడు నేనే తీసుకొచ్చా, వచ్చేటప్పుడు నేనే తీసుకొచ్చా. వచ్చినప్పుడు నువ్వే వెళ్ళేటప్పుడు ఇంకా నా కాలు ఎలా కడుక్కోవాలో నాకైతే అర్థం కాదు. తాగలేదండి వీళ్ళైతే. ఎలా తెచ్చినారో